అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం బాలకోటయ్య గారు. ఉమ్. నమస్తే సార్. సార్, ఆ, మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గారు రోజా గారు ఆ, మరి కర్ణాటకలో ఏమన్నా ప్రచారం చేయడానికి ఏదో న్యూ ఇయర్ పార్టీలో, ఎందుకంటే అప్పుడు చాలా మంది జనాలు ఉంటారని చెప్పేసి ప్రచారం కోసం ఏదో తెలియదు, అక్కడికి వెళ్ళేసి న్యూ ఇయర్ పార్టీలో బాగా చిందులేస్తూ డాన్సులు వేస్తూ కనిపించారు. అలా చిందులు వేయాలంటే ఆవిడకి ఎలాగూ సంక్రాంతి పండుగ వస్తుంది. గుడివాడలో ఎలాగో ఎవరో ఒకరు, నాని గారు లేకపోతే ఆ చీకోటి ప్రవీణ్ గారు ఎవరెవరు క్యాష్ని పెడతారు కదా, అక్కడ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇంత ఆవేశం ఆవిడకి? ప్రశాంతంగా ఇక్కడ చేసుకోవచ్చు కదా ఏపీలో. దీని గురించి ఏమంటారు సార్? ఆవిడ ఒక మంత్రి స్థాయి మంత్రి అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా జబర్దస్త్ కాదు, ఇది ఇంకా దానికన్నా దారుణం ఇది. అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇంకా దీని గురించి కాస్త చెప్పండి సార్. శ్రీని గారు, నేను కూడా చూశాను. మంత్రి ఆర్కే రోజా గారు న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు పబ్లో రెండు చేతులు ఇలా పైకెత్తి ఇలా బెల్లి డ్యాన్స్ చేయటం చూశాను నేను. మహిళా మంత్రులు కాబట్టి నాలాంటి బాధ్యతాయుతమైన ఉద్యమాల్లో ఉన్న వాళ్ళం పరుష పద్యాలతో మాట్లాడలేలే కానీ చాలా దారుణం సార్. చాలా దారుణం. రాష్ట్ర మంత్రివర్గం పరువు రోడ్డుకి ఇడుస్తుంది ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చూసి ఇచ్చారు కానీ ఆమె మంత్రి పదవి? మెడ నిండా హారాలు వేసుకొని, గొలుసులు వేసుకొని, వెకిరి చేష్టల్లాగా వీడియోలు చేయటం. అసలు ఇలాంటి మంత్రి ఒకళ్ళు ఉంటారా అని అంత మహిళలే అసహించుకుంటున్నారు. ఎక్కడ ఆమె కనీసం సమీక్షించుకోవటం కానీ, నేను ఒక బాధ్యత కలిగిన మంత్రిని, ఒక ఎమ్మెల్యేని, నా రాజకీయ జీవితంలో రాక రాక ఒక మంత్రి పదవి వచ్చింది, ప్రజలు చూస్తున్నారు అంటే ఆమె కబడ్డీ ఆడేస్తే ప్రజలందరూ ఎందుకు రెచ్చిపోతారు అనుకుంటుందో ఏమో మరి. కబడ్డీ ఆడిద్ది, బ్యాట్ పట్టుకుంటుంది, సెల్ఫీ దిగిద్ది. నేనేం దిగొద్దని నేను అన్నాను. అంటే మనుషులు అలా ఉండకూడదా, బాలకొట్టగారంటే ఉండొచ్చు, కానీ ఒక పరిమితి ఉంటుంది. ఇప్పుడు పర్యాటక రంగ మంత్రి, పర్యాటక రంగంలో నువ్వేం చేసావు? ప్రజలకు ఏం చేసావు? ఏ పర్యాటక చేయించావు? మీ ఆమె పర్యటనలు సరిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఆమెను గుళ్ళు గోపురాలకే, పర్యటనలకి, బిల్లి డ్యాన్సులకే తిప్పుతుంది. ఏం చేసింది చెప్పండి? ఇటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు జరగక ఏముంది? ఎవడు గెలుస్తాడండి? నేను ఒక మాట చెప్పాను సీని గారు. ఈ రోజున 26 మంది మంత్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఒక్క మంత్రి గెలిస్తే ఓట్లు. మీరు చూడండి, రేపు పొద్దున 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మేలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేసిన ఒక్క మంత్రి గెలవడు. అంబటి రాంబాబు గారు పోలవరం, అద్భుతమైన ఆంధ్ర జీవనాడి పోలవరాన్ని పండబెట్టి ఆయన ఆయన డ్యాన్సులు సరే. మొన్నటిదాకా పనిచేసిన కొడాలి నాని గారు, ఆయన కులాన్ని తెచ్చుకోవటానికి ఆయన. నాని గారు, పేర్ని నాని గారు, ఆయన కులాన్ని తెచ్చుకోవటానికి ఆయన. ఎవరికన్నా ఉండయండి ఉచ్చనీశాలు? ఇప్పుడున్న మంత్రులు అసలు ఏం తెలుసని, ఏమీ తెలియని విధంగా ఇప్పుడు విడతల రజనీ గారు కానీ, బొత్స గారు కానీ, మా తానేటి వంతె గారు కానీ అసలు ఎక్కడ మాట్లాడుతున్నారు కదా. ఎమ్మెల్యేలు అందరూ కూడా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు దళిత ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతున్నాడు కదా, మాకెవరికి కూడా స్వేచ్ఛ లేదు, మేము దళితులుగా పుట్టడం నేరం అయిపోయింది, మేము చేసిన పాపమా, మేము చేసిన శాపమా, మీ రెడ్లు చెప్పినట్టుగా విన్నాం కదా, మీ వైసీపీ మంత్రులు చెప్పినట్టే విన్నాం కదా అని చెప్పని ఏ కరువు పెట్టి బాధపడుతున్నారు. అదే పరిస్థితి. కాబట్టి ఈ రోజా గారి గురించేసి, ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు నాకు బాగా గుర్తు. ఎన్టీ రామారావు గారు మీటింగ్లు పార్టీ పెట్టినప్పుడు బయటకు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని కుక్కమూతి పిందెలో అని చెప్పి అనేవాడు. కుక్కమూతి పిందెలో అని. ఈ రోజా గారు కూడా కుక్కమూతి పిందె మంత్రివర్గంలో. ఏ మూలాన మంత్రి పరువు పోవటమే మంత్రి పరువు పోతుంది, మంత్రివర్గం పరువు పోతుంది, ముఖ్యమంత్రి పరువు పోతుంది, మా రాష్ట్రం పరువు పోతుంది. ముఖ్యంగా మా రాష్ట్రం పరువు పోతుంది. ముఖ్యమంత్రి పరువు పోతే మాకేం తప్పులేదు కానీ తీస్తే తీయాలే కానీ ఆయన పరువు, లేదా వైకాపా ప్రభుత్వం పరువు తీసినా పోయినా పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు పోతుంది. అందుకని చాలా చాలా ఈ రోజున ఈ మధ్య కూడా చాలా మీడియాలో కథనాలు వచ్చినాయి.
జబర్దస్త్ రోజా గారు జబర్దస్త్గా సంపాదించేశారని విపరీతంగా. 1కి 10 కార్లు, 1కి 4 విల్లాలు, అటు విశాఖపట్నం కానీ, మద్రాసు కానీ, హైదరాబాద్ కానీ. ఆమె ఆనందలో హరి. ఆమెకు ఏంటంటే మంత్రివర్గం అంటే ఆమె జబర్దస్త్ షోనండి. జబర్దస్త్ షోలో ఎలా అయితే ఆమె ప్రవర్తిస్తుందో అందులో ఉన్న నటులతో, మంత్రివర్గంలో కూడా అదే చేస్తున్నాము. ఎందుకంటే ఏదో సామెత చెప్పినట్టుగా ఇంగు వాసన ఊరకనే పోదు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలకు సేవ చేద్దాం, బాధ్యత పడదామని ఆ ప్రజా దృక్పథంతో వచ్చే రాజకీయ నాయకులు వేరు. ఏదో నేను ఆర్టిస్ట్ని కాబట్టి ముఖానికి 4 రంగులు వేసుకొని ప్రజల్లో కొంత జేజేలు విజిల్స్ కొట్టించుకునే వ్యక్తిని కాబట్టి నాకు సీట్ ఇవ్వాలని చెప్పి నటన కోణంలో నుంచి వచ్చేసి పదవి కోసం వచ్చేవాళ్ళు వీళ్ళు. వీళ్ళంతా పదవుల కోసం వచ్చిన వాళ్ళు. గతంలో ఏం కూడా సార్ సీని గారు ఇంకో మాట చెప్తా. అసలు రోజా గారు వందల్లోనే గెలిచిందేమో మెజార్టీ. ఏమే భారీ మెజార్టీ కాదు. అది 2000 900 1100 వచ్చినాయి. 2000 అనుకుంటా సార్. అంటే బొట్టాబొట్టి మెజార్టీతో గెలిచింది. మళ్ళీ ఇప్పుడు నగరంలో రోజా గారికి సీట్ ఎవరో సీట్ తిరిగిపోయినట్టే, సమస్య లేదు. మళ్ళీ రోజా గారు జీవితంలో మరోమారు ఎమ్మెల్యే కాలేరు. ఇది ఆ అవునా సార్? పరిస్థితి. మీరు మీరు వెరస పొరపాటు ఏంటంటే పడుతున్నారు సార్. ఆ, మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఏంటంటే ఇప్పటి వరకు మార్చిన స్థానాల్లో 38 స్థానాలు ఎన్నో మారిస్తే, అధికార అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు మారిస్తే, అందులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి తప్ప మిగతా ఎక్కడ రెంట్లు లేరు సార్. అందరూ బడుగు బలహీన వర్గాలు మాత్రమే ఉన్నారు. అంటే రోజా కాబట్టి గారికి రాజా కూడా గారు మళ్ళీ ఇస్తారా సీటు నగరే? అదే సార్. అదే సార్ నా ఉద్దేశం ఉమ్, కూడా అంతే. ఇవ్వమానండి. ఓడిపోవటానికి ఏముంది? రోజా గారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఏం మాత్రం దగ్గర తీసుకోరు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ఉంటే ప్రేమ ఉంచవచ్చు, కానీ నగర ప్రజలు మాత్రం అసహించుకుంటున్నారు. ఆమె ఈ వింత వింత పోకలు మనం ఏమండి, అమెరికాలో ఉన్న మీరు, విజయవాడలో ఉన్న నేనే చూస్తున్నాను. నగర ప్రజలకు తెలియదా ఆమె చేష్టలో? ఆమెకు ఎప్పటికే వ్యతిరేకత వచ్చేసి ఆమె సభల్లో గందరగోళంగా ఉంటుంది అక్కడ. ఆమెను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని నేను అనేది ఏంటంటేనండి, అసలు ఆమె గెలుస్తుందా లేదా, ఆమె సీట్ ఇస్తారా లేదా అంశం కాదు, కానీ మంత్రివర్గ పరువు తీస్తున్నారండి. అంటే ఇప్పుడు కనకపు సింహాసనం ఉన్న ఒక సునకము కూర్చుండదగున అన్నట్టుగా సునకాలను కూర్చోబెడితే అలాగనే ఉంటుంది కనకం మీద చాలా మంది మంత్రులు. కాబట్టి రాష్ట్రం పరువు పోతుంది. పైపెచ్చిందంటే మీరు ఇందాక అన్నట్టుగా బెంగళూరులో ఆ పబ్బులో డ్యాన్స్ వచ్చినాయి. మరి ఆమె గారు ఖండించిన దాఖలాలు కూడా లేవుగా సీని గారు. ఖండించిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి గారికి మొన్న లేఖ రాశా, అయ్యా ఇటువంటి మంత్రులు ఉండినేమి ఊడినేమి ఏమైనా మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించండి, కనీసం ఆంధ్ర రాష్ట్ర పరువులను మీ మంత్రివర్గ పరువును కాపాడుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి స్వయంగా లేఖ రాశా. కాబట్టి ఇక కాలం అయిపోయింది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే రోజా గారు లాంటి వాళ్ళకి మంత్రికి ఇవి తగదు. మనం తగదన్నా కూడా ఆమె తగును అనుకుని ఆమె అయితే స్వీకరిస్తుందని నేనైతే భావించను. కాకపోతే మహిళలు కాబట్టి, మహిళా మంత్రులు కాబట్టి మనం ఇంకా వేరే విధమైన పదజాలాలతో మనం మాట్లాడలేము. ఎందుకంటే వాళ్ళు బాధ్యత కలిగిన వ్యక్తులే. ఉంటాయి ఆ బాధ్యతలు, అధికారంలో ఉన్నంతసేపు ఆ బాధ్యతలు ఉంటాయి. రేపు పొద్దున ఎన్నికలు రాగానే ప్రజలు ఆ బాధ్యతలు దిగానే మళ్ళీ వాళ్ళు యథాతథ స్థితిలో మరి జబర్దస్త్ షోలు చేసుకుంటూ సాధారణమైన జీవితంలో బతుకుతూ ఉంటారు. అదే పరిస్థితి. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, ఇటువంటి మంత్రులను ఉంచాలా ఉంచకూడదా, ఇటువంటి మంత్రులను మళ్ళీ గెలిపించకూడదని ప్రజలు చాలా సీరియస్గా ఆలోచించాలి. ఆంధ్ర రాష్ట్ర పరువును కాపాడుకోవాలి, ప్రజల పరువును కాపాడుకోవాలి సీని గారు. ఆవిడ రోజా గారు అసలు ఎమ్మెల్యేగా గెలిపించట్లేదు, అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళింది. అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా తను అంటే ఎమ్మెల్యే అనుకున్నదో లేదంటే మంత్రి పదవి వచ్చినా కూడా ఇంకా ఆ, మరి వీధిలో వారిలాగా బిహేవ్ చేయడం అనేది చాలా తప్పండి. చూద్దాం సార్. ఒక మహిళగా అయినా కూడా కనీసం కాస్త హుందాగా వ్యవహరించాల్సింది. చూద్దాం సార్. ఇంకా ప్రజలు నిర్ణయించాలి. ఇంకా ఇంకొక 2-3 నెలలు తీసుకొస్తారు. ధన్యవాదాలు నిర్ణయిస్తారు సార్. నిర్ణయిస్తారు ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు సీని గారు. ఉమ్, ప్రజలు రోజా గారి విషయంలో చక్కని తీర్పిస్తారు, ఇంటికి పంపుతారు. యా. చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.